ఇక్కడ కొన్ని లాజిక్లు ఉన్నాయండి. మనకి ఓటీటీ బిజినెస్ ఉంది, శాటిలైట్ ఉంది, థియేటర్లు ఉంది. ఈ రకాలుగా బిజినెస్లు అవుతున్నాయి, ఇన్ని రకాలుగా అవుతున్నాయి. సో మాకు షేర్ కావాలని చెప్పి చాలామంది స్టార్స్ అడుగుతున్నారు అని చెప్పేసి ఒక టాపిక్ నడుస్తుంది. మీరు ఇలా షేర్ బేస్ మీద వెళ్తున్నారా, మీకు రెమ్యునరేషన్ బేస్ మీద వెళ్తుందా? రెమ్యునరేషన్. ఓకే, నేను చెప్పాల్సిన అవసరం, మీరు ఎక్కడ అడిగినా చెప్తారు. అది మీకు ఏముంది, ట్రేడ్లో ఒక ఫోన్ వేస్తే మీకు చెప్తారు. ఆఫ్ కోర్స్, అంటే సినిమాకి మారుతూ ఉంటుంది కదా. లేదు సార్, నేను చేస్తున్న ఇప్పుడు రానున్న సినిమాల్లో కూడా నేను ఎక్కడ షేర్ లేకపోతే నాకు నైజాం ఇవ్వండి నేను అడగలేదు, లేకపోతే నాకు ఓవర్సీస్ ఇవ్వండి నేను అడగలేదు. నా రెమ్యునరేషన్ నేను తీసుకొని నా బాధ్యతగా నా పని చేసి ప్రమోట్ చేసి వెళ్ళిపోతున్నాను. ఓకే, సేమ్ మార్కెట్ సేమ్ అని క్యాల్కులేట్ చేసుకుని రెమ్యునరేషన్ ఉంచారా, లేకపోతే నెక్స్ట్ ఇంకా? సార్ ఇప్పుడు నేను అడగాల్సిన దానికంటే ఎక్కువ అడిగితే ఇచ్చేవాళ్ళు కూడా లేరు సార్. లెట్స్ బి ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను ఎంత వాల్యూ చేస్తానో అంతే ఇస్తారు, కానీ అంతకంటే ఎక్కువ ఎవరు ఇవ్వరు. అలాంటప్పుడు దాని గురించి దేర్ ఇస్ నో బీటింగ్ అరౌండ్ ద బుష్.